Congrats to all of us for doing it. Yeah. GS3 GS paper 1. Whenever you history, GS paper. GS3. Yeah. Okay. 4. సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి కావాల్సిన ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది కేవలము ఒక 10 బుక్కులు చదవడమో లేకపోతే ఒక లిస్ట్ చదవడమే కాదండి. దానికి చాలా ఎగ్జామ్ ఓరియంటెడ్ గైడెన్స్ అవసరము. ఆ దిశగా ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ గత 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్తో స్టూడెంట్స్కి మెయిన్స్కి కావాల్సిన ఆన్సర్స్ ఎలా రాయాలి, మెయిన్స్లో ఆన్సర్స్ క్లుప్తంగా టు ద పాయింట్, ఎలా సైడ్ హెడ్డింగ్స్తో పాటు అడిగిన ప్రశ్నని సరిగ్గా దాని డిమాండ్ అర్థం చేసుకుని ఎలా రాయాలి అనేది ఈ బుక్స్లో సివిల్ సర్వీసెస్ మెయిన్స్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ GS 1, 2, 3, 4 అన్ని బుక్స్ మరియు ఆంథ్రోపాలజీ ఆప్షనల్, PSIR ఆప్షనల్కి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని రిలీజ్ చేస్తున్నామండి ఈ బుక్స్లో. సో స్టూడెంట్స్కి ఎస్పెషలీ ఫ్రెషర్స్కి ఏం తెలియాలంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ గైడెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎంత చదివాము కంటే ఎగ్జామ్కి కావాల్సింది చదివామా అన్నది చాలా ఇంపార్టెంట్. సో సిలబస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అయిన వాళ్ళే ఈ ఎగ్జామ్లో మంచి ర్యాంకులు సాధించగలరు. అలాంటి గైడెన్స్ మీకు తప్పకుండా ఇన్స్టిట్యూట్లో దొరుకుతుంది. మా కమిట్మెంట్ అలా ఎగ్జామ్ ఓరియంటెడ్ గైడెన్స్ ఇవ్వడంలో ఇది ఒక స్టెప్. అలాగే ఏవైతే రివిజన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ప్రిలిమ్స్కి కానివ్వండి, మెయిన్స్కి కానివ్వండి, అవి చాలా ఎగ్జామ్ ఓరియంటెడ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బాగా స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా వాళ్ళకి షార్ట్ నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి, అడిగిన ప్రశ్నని అర్థం చేసుకొని ఎలా రాయాలి అనే విషయంలో స్ట్రాటజిక్ రివిజన్ ఫర్ మెయిన్స్ ఇప్పుడు ఈ సంవత్సరం రాసే వాళ్ళకి స్ట్రాటజిక్ రివిజన్ ఫర్ మెయిన్స్, మళ్ళీ వచ్చే సంవత్సరం ఈసారి ప్రిలిమ్స్ రాయలేదో లేకపోతే మంచి మార్కులు రాలేదో ఇలా ఏ రీజన్ అయినా కూడా నెక్స్ట్ ఇయర్ రాయాలనుకున్న వాళ్ళకు కూడా మిషన్ మెయిన్స్ అనే ప్రోగ్రామ్స్, రివిజన్ ప్రోగ్రామ్స్ పెట్టామండి. సో మా ఫ్యాకల్టీ అండ్ మెంటర్స్ ఎవరైతే వీళ్ళలో ర్యాంకర్స్ కూడా ఉన్నారు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు. పాషా సార్ కానివ్వండి, శిల్పా మ్యామ్ అండ్ గౌతమ్, they are both UPSC rankers, and Shrikant garu kuda he went up to civil services interview multiple times, and Ashray also went to UPSC interview multiple times. So ఎవరైతే టీమ్ దీని వెనకాల ఉన్నారో చాలా ఎగ్జామ్ పరంగా ఎలా రాయాలి, ఆన్సర్స్ ఏ రాస్తే మార్క్స్ వస్తాయి అన్న విధంగా టీమ్ అంతా ఈ బుక్స్ని తీసుకొచ్చామండి. సో we hope the best for all the students, especially those who are aiming to get a good rank should definitely use our books to get the best guidance. Thank you. Hello all, we are very happy and thrilled to announce the launch of these books. ఈ బుక్స్ వచ్చేసి PYQ మెయిన్స్ ఆన్సర్స్, అండ్ ఇక్కడ ఈ బుక్స్లో ఉండే ఆన్సర్స్ అన్నీ కూడా హ్యాండ్ రిటన్, కంపైల్డ్ అండ్ స్ట్రక్చర్డ్ బై ఎమినెంట్ ఫ్యాకల్టీ అట్ ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈ బుక్స్ తీసుకురావడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్పెషల్లీ ద బిగినర్స్, ఆస్పిరెంట్స్ అందరికీ తెలుసు యూపీఎస్సీ ప్రిపరేషన్లో మెయిన్స్ లెవెల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ PYQs. అంటే ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి, వాటికి ఏ రకంగా ఆన్సర్స్ ప్రిపేర్ చేయాలి, ఏ రకంగా మన ప్రిపరేషన్ని ఆ డైరెక్షన్లో తీసుకెళ్లాలనే దానికి. అయితే ఇప్పుడు మన ఎంటైర్ యూపీఎస్సీ ఎకోసిస్టమ్ ఆర్ మార్కెట్లో ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్ అండ్ డిస్టర్బెన్స్ ఉంది. సో టాపర్స్ ఆన్సర్స్ అని క్లెయిమ్ చేస్తుంటారు ఇంటర్నెట్లో, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి ఇదంతా ఒక హేజ్ ఆఫ్ కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. సో వీటన్నిటిని క్లియర్ చేస్తూ ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ స్టూడెంట్ సెంట్రిక్గా యాస్పిరెంట్ ఇంట్రెస్ట్లో ఆలోచించి తీసుకొచ్చిన బుక్స్ ఇవి. వీటిలో మెయిన్లీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ ర్యాంకర్స్ వాళ్ళు హ్యాండ్ రిటన్ ఆన్సర్స్ ఎగ్జాక్ట్లీ యూపీఎస్సీ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ స్ట్రక్చర్స్తో ఆన్సర్స్ డిజైన్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీంట్లో QR కోడ్స్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఫర్ 4 పేపర్స్ ఆఫ్ GS అండ్ ఆల్సో ఆప్షనల్స్ లైక్ ఆంథ్రోపాలజీ, PSIRకి ఈ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం ద్వారా ఫ్రెషర్స్కి ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో అదంతా క్లియర్ అయ్యి
షార్టెస్ట్ పాసిబుల్ టైంలో మోస్ట్ ఎఫెక్టివ్ స్కోర్స్ ఎట్ ద మెయిన్స్ లెవెల్ అచీవ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. హలో స్టూడెంట్స్, ఆర్సిరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ హైదరాబాద్ వారు యూపీఎస్సీ మెయిన్స్కు సంబంధించినటువంటి జిఎస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4కు సంబంధించినటువంటి పీవైక్యూస్తో కూడినటువంటి ఈ ఆన్సర్ మోడల్తో సంబంధించినటువంటి ఒక బుక్లెట్స్ను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిందే, యూపీఎస్సీలో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో డిఫికల్టీస్ చాలా ఎదురవుతూ ఉంటాయి. ద స్టూడెంట్స్ హు ఆర్ ఆస్పైరింగ్ టువర్డ్స్ ది సివిల్ సర్వీసెస్ కోచింగ్, వాళ్ళు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్జెక్టివ్లో వాళ్ళకి మెటీరియల్ ఉంటుంది, బట్ డిస్క్రిప్టివ్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ రాయడంలో చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ డిఫికల్టీస్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని 40 years ఎక్స్పీరియన్స్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఈ బుక్లెట్ను మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. డెఫినెట్లీ మీకు ఇది చాలా సపోర్టివ్గా ఉంటుంది. యాజ్ ఫర్ యాజ్ ది బుక్లెట్స్ ఆర్ కన్సర్న్, పర్టికులర్గా ఇప్పుడు ఎకానమీ ఉంది. ఆ ఎకానమీకి సంబంధించినటువంటి జిఎస్ పేపర్ 3లో ఈ ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి, ఆ క్యూఆర్ కోడ్తో కొన్ని మోడల్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం అనేది జరిగింది. స్పెషల్గా నేనే ఆ వీడియోస్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రడక్షన్ ఎలా చేయాలి, మరి దాంట్లో బాడీ ఆఫ్ ది ఆన్సర్ ఎలా రాయాలి, తర్వాత దానికి కన్క్లూజన్ ఎలా ఇవ్వాలి, ఒక అన్నోన్ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే మనకు స్పాంటేనియస్గా ఎలా ఆన్సర్ రాయాలి అనే దాని మీద మీకు వీడియో క్లాసెస్ కూడా, నేను చెప్పినటువంటి వీడియో క్లాసెస్ కూడా ఉన్నాయి. ఈ బుక్లెట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని మీరు స్కాన్ చేసి చూస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ కమింగ్ ఇయర్లో ఎలా మీరు మెయిన్స్ ప్రిపరేషన్ను ఎఫెక్టివ్గా చేసుకోవాలి, హౌ టు మేక్ యువర్ వాల్యూ అడిషన్ ఆఫ్ యువర్ ఆన్సర్ అనేది మీకు ఒక సెంట్రల్ ఐడియా అనేది డెవలప్ అవుతుంది. ఈ ఇనిషియేటివ్ చూడండి, మార్కెట్లో వెరైటీ ఆఫ్ ది మీకు ఆన్లైన్లో మెటీరియల్ ఉంటుంది, చాట్ జీపీటీలో నంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డేటా తీసుకోండి, వెరైటీ ఆఫ్ ది డేటా ఉంటుంది. కానీ దానికి ఎలా ఆన్సర్స్ రాయాలి, దానికి ఏది రెలవెంట్ డేటా, ఏది రెలవెంట్ కంటెంట్ అనే దాన్ని కేర్ తీసుకొని ఈ బుక్లెట్స్ అన్నీ కూడా సీనియర్ ఫ్యాకల్టీలు, ర్యాంకర్స్, ముఖ్యంగా సంఘమిత్ర మేడం కేర్ తీసుకొని ప్రతి ఆన్సర్ను కూడా ఆవిడ ఎలా దాన్ని రాయాలి, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఎంత టైం బౌండ్లో చేయాలి అనే దాన్ని ఆవిడ గైడ్ చేయడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా మీకు ఇది హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్, బట్ ఆల్సో ఈ కంటెంట్ అనేది మీకు ఇంటర్వ్యూలో కూడా, ఎందుకంటే దీంట్లో అన్ని కాంటెంపరీ ఇష్యూస్తో ఉన్న ఆన్సర్స్ ఉన్నాయి, అది మీకు ఇంటర్వ్యూకి కూడా బాగా హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ మీకు ప్రిపరేషన్కు ఇది ఒక గేమ్ చేంజర్లా హెల్ప్ అవుతుంది. సో ఈ బుక్లెట్స్ను మీరు అవైల్ చేసుకొని బాగా ప్రిపరేషన్ చేస్తే రాబోయేటటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ. मुझे आज ये घोषणा करते हुए अत्यंत खुशी हो रही है कि आरसी रेड्डी आईएएस स्टडी सर्कल प्रीवियस ईयर क्वेश्चन की पुस्तकें आज लॉन्च कर रही हैं. इस पुस्तक में प्रीवियस ईयर क्वेश्चन का मॉडल आंसर, हस्तलिखित आंसर और वीडियो व्याख्या भी दी गई है. मैं आशा करती हूँ कि स्टूडेंट्स को ये बुक एक नई दिशा प्रदान करेगी. धन्यवाद. ಫ್ರೆಂಡ್ಸ್, ಆರ್ಸಿಟಿ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಇಂದ ನಾವು ಹೊಸದಾಗಿ ಆನ್ಸರ್ ರೈಟಿಂಗ್ ಬುಕ್ ಅನ್ನು ರಿಲೀಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಇದರೊಂದು ಸ್ಪೆಷಾಲಿಟಿ ಏನಂದ್ರೆ, ಇದು ಅನ್ಲೈಕ್ ಯಾವುದೇ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿರೋ ರಿಸೋರ್ಸ್ ಇಂದ ಇದು ವಿತ್ ಇನ್ ದ ವರ್ಡ್ ಲಿಮಿಟ್ 150 ವರ್ಡ್ ಆದ್ರೂ 250 ವರ್ಡ್ ಆದ್ರೂ ವಿತ್ ಇನ್ ದ ಲಿಮಿಟ್ ಹ್ಯಾಂಡ್ ರಿಟನ್ ನೋಟ್ಸ್ ಅನ್ನು ನಾವು ಪ್ರೊವೈಡ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಬೇರೆ ಯಾವುದೇ ನೋಟ್ಸ್ ಕಂಪೇರ್ ಮಾಡಿದ್ರು ಇದು ಕೇವಲ ಚಾಟ್ ಜಿಪಿಟಿ ಇಂದ ಡಂಪ್ ಮಾಡಿರುವ ಮ್ಯಾಟರ್ ಅಲ್ಲ, ಬದಲಾಗಿ ಫ್ಯಾಕಲ್ಟಿ ಮೆಂಬರ್ ಅವರ ಕೈಯಲ್ಲಿ ಬರೆದಿರುವಂತಹ ಆನ್ಸರ್ ಆಗಿರುತ್ತದೆ. ಮತ್ತು ಕೇವಲ ಬರವಣಿಗೆ ಮಾತಲ್ಲ, ಇವನ್ ವಿಡಿಯೋ ಲೆಕ್ಚರ್ ಕೂಡ ನಾವು ಪ್ರೊವೈಡ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಹೇಗೆ ಆನ್ಸರ್ ಅನ್ನ ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡಬೇಕು, ಹೇಗೆ ಅದನ್ನ ಬಾಡಿಯನ್ನ ಬರೀಬೇಕು, ಹೇಗೆ ಕನ್ಕ್ಲೂಡ್ ಮಾಡಬೇಕು, ಎಲ್ಲವನ್ನು ಫ್ಯಾಕಲ್ಟಿ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನೀವು ಒಬ್ಬ ಫ್ರೆಶ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಆಗಿದ್ರಿ ಅಂತ ತಿಳ್ಕೊಳ್ಳಿ, ಈ ಪುಸ್ತಕ ನಿಮಗೆ ಥ್ರೂ ಔಟ್ ನಿಮ್ಮ ಜರ್ನಿ ಆಫ್ ಪ್ರಿಪರೇಷನ್ ಆಕ್ಸೆಸ್ ಗೈಡಿಂಗ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್. ಸೊ ನೀವು ನಿಮ್ಮ ರ್ಯಾಂಕ್ ಅನ್ನು ಅಚೀವ್ ಮಾಡಬಹುದು ಅಂತ ಹೇಳಬಹುದು.